ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతన్నలకు అండగా అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడంతో రైతులు అన్నదాత సుఖీభవ కృతజ్ఞత ర్యాలీని ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. వందలాది ట్రాక్టర్లతో ఎర్రగుంటపాలెం పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా నుండి వినుకొండ రోడ్లోని ఏఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో అన్నదాత సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబుతో పాటు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, 5 మండలాలకు చెందిన రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పిచ్చారంటే గత 5 సంవత్సరాలు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. ఈ నియోజకవర్గంలో రాబోయేటటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో కూడా పులివెందుల ఫలితాలే పునరావృతం కావాలని చెప్పేసి రైతు సోదరులను కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అందుకనే చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్లో భాగంగా మన నాయకుడు పెన్షన్లు పెంచుతానని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం పెన్షన్లు పెంచి ప్రతి నెల 1వ తారీఖున పేదలకు ఇస్తున్నటువంటి చరిత్ర కూడా మందే. గతంలో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ ఇళ్ళ దగ్గర 10 రోజులు తిరిగితే కానీ పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. మరి మనం కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టుకొని ఒకే ఒక రోజు మనం ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు చెప్పాం 3 గ్యాస్ సిలిండర్లు మనం ఉచితంగా ఇస్తామని
గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ మాట కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్పాం, రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం వేస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం కూడా తల్లుల అకౌంట్లో వారి బిడ్డల తాలూకు డబ్బులన్నీ కూడా వేసినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ ఒక మాట ఇచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఉచితంగా ప్రయాణించేటటువంటి సౌకర్యం కూడా మనం కల్పిస్తున్నామని చెప్పేసి మీ అందరూ నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.